హాయ్ నల్లి గారు. హలో అంకిత్ గారు. భార్యాభర్తలు ఇంట్లో పిల్లలున్నా కూడా ఒక్కొక్కసారి ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇద్దరు వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్ ఉన్నా, ఇంట్లో పిల్లలున్నా కూడా ఏదైనా మాట్లాడుకోవడానికైనా ఎక్స్ప్రెస్ చేయడానికైనా ఈరోజు ఎవరికి టైం లేదేమో, అంత ఫాస్ట్ స్పేస్లో వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తూ ఉందండి. సో దీన్ని ఎలా డీల్ చేయడం? మంచి ప్రశ్న. నిజంగా జరుగుతోంది కూడా. అయితే ఒంటరితనము, ఇక్కడ ఒంటరితనం ఇప్పుడు జనరేషన్లోనే ఉందా, మరి అంతకుముందు ఉందా అంటే చూసుకుంటే ఎప్పుడూ ఉంటుంది కుటుంబాల్లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు పాతకాలమే అని తీసుకుందాం అని అనుకున్నాం. మగవాళ్ళు పొద్దున్నే వాళ్ళ పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. అది పొలం పనులా లేకపోతే వేరే పనులా. అప్పుడు వైఫ్ని ఏమి తోడు పెట్టుకొని వాళ్ళ పనులే ఉత్తగా భోజనం చేశారా అంటే వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత వస్తే మళ్ళీ భోజనం పెట్టడం, మళ్ళీ ఈ లోపలే వాళ్ళకున్న లేదు వాళ్ళ భర్త ఎవరో ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడో వాళ్ళు నిద్రపోయే ముందు వాళ్ళ గదిలోకి వెళ్ళడమే తప్ప మిగిలినప్పుడంతా కూడా కలిసి కూర్చొని మాట్లాడుకునే ఇలాంటి పద్ధతులు ఉండేవి కదా. అసలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు భార్యాభర్తలు పక్క పక్కన కూర్చోవడం కూడా తప్పు అన్నట్లుగా అలా ఉండేవి కదా. అప్పుడు కూడా మరి భార్యాభర్తలకి కలిసే ఉన్నారంటే లేదు కదా. అలానే ఆ కాపురాలు అన్నీ వెళ్ళిపోలేదు కదా. మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అన్నది కూడా వెళ్ళలేదు. వాళ్ళు అలా కొనసాగిస్తూ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అది బెస్ట్ కాపురం మెథడా అవునా కదని నేను చెప్పడంలా, పద్ధతులు అలాగ ఉండేవి, మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనికేషన్ బెటర్గా ఉంది. నేనేది ఏంటంటే చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా అడుగుతుంటాం, నువ్వు ఒంటరిగా ఉన్నావా ఏకాంతంగా ఉన్నావా? ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా ఉద్యోగ అవసరాల పరంగా ఎక్కువ సమయం ఇంట్లో ఉండలేకపోతున్నప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీ కానీ లేదు స్త్రీ చాలా బిజీగా ఉంది, అప్పుడు మా పురుషుడు అంటే భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళుగా ఉండాల్సిన సమయం ఉన్నది అనుకోండి, అది ఏకాంతం. ఒంటరి అని మనకి ఎప్పుడు ఫీలింగ్ వస్తుందంటే ఎప్పుడైతే ఎమోషనల్ సపోర్ట్ ఉండదో, లేదా ఏదైనా వీళ్ళకి కావాల్సిన ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరమైనప్పుడు ఆ సపోర్ట్ సిస్టంలో షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, వర్క్ కానివ్వండి ఎమోషన్స్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు పర్సన్ అవైలబుల్గా లేకపోతే అప్పుడు ఒంటరి అనే ఫీలింగ్ వస్తుంది. సో ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం వారి వారి పనుల కారణంగా అందరు ఎప్పుడు ఫ్యామిలీ ఉన్నారు కదా, ఎప్పుడు అందరూ ముళ్ళేసుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా బిజీ పనులు అయిపోవడం అందుకు కూడా ఒక కారణం. కాకపోతే ఒంటరి అన్న ఫీలింగ్ ఎవరికి మన పార్ట్నర్కి రాకుండా, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు కన్ఫైన్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ టు స్పౌసెస్, అంటే భార్యాభర్తల వరకే మనం దీన్ని ఒకవేళ లిమిట్ చేయాలని అనుకుంటే, అప్పుడు కలిసి స్పెండ్ చేస్తున్న సమయం ఎన్ని గంటలు అనే దాంతో సంబంధం లేకుండా ఎమోషనల్గా సపోర్ట్ సిస్టమ్గా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అవైలబుల్గా ఉన్నారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. పెళ్ళి అన్న సిస్టంలోకి వచ్చిన తర్వాత అందుకు ఒప్పుకొని అందులో కొనసాగుతున్న తర్వాత కూడా నువ్వు నన్ను నా నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయ మాకు బికాజ్ ఐ ఆమ్ బిజీ అని అంటే కుదరదు. సమ్వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ వే. ఇన్ దట్ కేస్ ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు, ఎంతవరకు అవతల మనిషి కూడా సపోర్ట్ ఇవ్వగలుగుతారు. ఇద్దరు వర్క్లో ఉన్నారు, ఇద్దరు టైమింగ్స్ వేరే ఉంది, ఇద్దరి వర్క్ డిఫరెంట్ టైమింగ్స్ని డిమాండ్ చేస్తోంది. ఇద్దరు వారి వారి ఉద్యోగాలకి న్యాయం చేయాలి. ఎందుకంటే అల్టిమేట్లీ మళ్ళీ వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారు, కుటుంబం కోసమే కదా. అలాంటి సమయంలో ఎవరి హడావిడిలో వాళ్ళు రైలు పట్టాల్లో వెళ్ళిపోకుండా, రైలు పట్టాలైనా కూడా మధ్యలో ఎక్కడో ఒక హాల్ట్ తీసుకొని వాళ్ళంతటా వాళ్ళే ఒక హాల్ట్ తీసుకొని కొంత క్వాలిటీ టైం, అప్పుడు క్వాలిటీ టైం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ క్వాలిటీ టైంలో ఏం చేయాలి అంటే ఎమోషనల్ షేరింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్లా ఉండగలరు. అది పని కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు. ఆ క్వాలిటీ టైంలో ఆ షేరింగ్ అనేది ఉండాలి. క్వాలిటీ టైం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో స్ట్రెస్ రిలీఫ్ కోసమో వాడుకుంటున్నప్పుడు మళ్ళీ వీళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే ఉండిపోతున్నాయి. ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఏదో ఒక ఎమోషనల్గా ఏదో ఇబ్బంది పడింది, ఆఫీస్లో ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే పేరెంట్స్తోనే ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే పిల్లల పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, తన మైండ్లో అలా 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 ఆలోచన నడుస్తుంది. ఎప్పుడు ఆ హస్బెండ్ అవైలబుల్గా ఉన్నారా, ఎప్పుడు ఇవన్నీ షేర్ చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉందని అనుకుందాం. ఆ హస్బెండ్ కూడా వర్క్ పరంగా చాలా బిజీగా ఉన్నారు, ఏదో చేస్తున్నారు. రాక ఒక లాంగ్ వీకెండ్ వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు ఆ లాంగ్ వీకెండ్ని వీళ్ళు అమ్మాయి లాంగ్ వీకెండ్ వచ్చింది, దీన్ని వేస్ట్ చేయకూడదని ఇమీడియట్గా ఓ హాలిడే ప్లాన్ చేసేయడము, దగ్గరగా ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవడము, అలా చేసుకుంటున్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి కొంత హ్యాపీ టైం ఉండొచ్చు కాక యాజ్ ఎ ఫ్యామిలీ. కానీ మరి ఈమె చెప్పుకోవాలనుకుంటున్న వాటికి, ఈమె షేర్ చేసుకోవాలనుకుంటున్న దానికి పిల్లల విషయంలోనే ఏదైనా టెన్షన్ ఉందని అనుకుందాం. అప్పుడు ఫాదర్గా ఆయన రోల్ పరంగా కావాల్సిన ఒక సపోర్ట్ కానివ్వండి, లేదు ఒక వైఫ్గా ఈమెకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు ఒక లేడీగా ఆమె బాడీలోనో మరోలోనో ఏవో చేంజెస్ వస్తున్నాయి, ఇవి ఆమెకి ఏదో భర్తగా షేర్ చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా అదే టైంలో అవ్వాలిగా. ఆమె 4 రోజులు 5 రోజులు వెయిట్ చేసినందుకు గాను
ఆ ఖాళీ ఉన్న టైంలోనేగా ఇవి జరగాలి. అలాంటి సమయాల్లో ఏమవుతుంది ఏంటి, లేడీస్ ఏంటంటే ఇప్పుడు హాలిడే టైము, ఇప్పుడు ఫ్యామిలీ టైం, ఇలాంటి టైంలో ఎందుకులే నా విషయాలు పట్టుకురావడం అని వాళ్ళు అలా కార్పెట్ కిందకి తోసేస్తున్నారు. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం అన్ని థింగ్స్ కార్పెట్ కిందకి తోసి తీసి ఏమవుతుందంటే ఆ కార్పెట్కి దగ్గర పెద్ద స్పీడ్ బ్రేకర్ తయారవుతారు. అది మోయలేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ ఒంటరి అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఒక సమయం వచ్చింది అంటే వెంటనే దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే దాన్ని ఏదో ఎంజాయ్మెంట్ కోసమో లేదు వీ ఆల్సో హ్యావ్ గుడ్ టైమ్స్ అని అనిపించుకోవడం కోసం కాకుండా ఆ టైంని కూడా కరెక్ట్గా డివైడ్ చేసుకోగలగాలి. అంటే ఎస్ నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇదే సమయం, నా నుంచి నీకు ఏదైనా సపోర్ట్ కావాలా, నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటే జరగని పనులు ఏమైనా ఉన్నాయా అంటే నా సపోర్ట్తో జరిగితే బాగుండు అనుకున్నా, ఈ టైంని దానికి మనం ఎలకేట్ చేసుకుందాం. అలా దాన్ని జనరల్గా ఏమవుతుంది, ఈ గ్రాసరీస్ షాపింగ్ లేకపోతే మరో షాపింగ్ వీటిల్లో తోసేస్తున్నారు. మరి అప్పుడు ఆ ఎమోషనల్గా కావాల్సిన సపోర్ట్ ఏంటనేది అది ఆ వెతుకులాట అలాగే చాలా కాలానికి అయిపోయింది అనుకోండి. అప్పుడు ఈ మ్యారేజ్లో నేను ఒక్కదాన్నే ఉన్నా లేదా స్పేస్. సేమ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ హస్బెండ్ ఆల్సో. మగవాళ్ళకుంటే కష్టాలు మగవాళ్ళకు ఉంటాయండి. ఎంతకీ ఎమోషన్స్ వాళ్ళకు మాత్రం ఉండవా, భయాలు బాధలు ఫైనాన్షియల్ బాధ్యతలు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి వాళ్ళకు కూడా. ఆఫీస్లో వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఒకడు తొక్కేయాలనుకుంటూ ఉంటాడు, జాబ్ ఉంటుందో లేదో తెలియదు, ఇంకో చోటుకి వెళ్ళాలంటే స్కిల్ సరిపోకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ సరిపోకపోవచ్చు, లేదా ధైర్యం సరిపోకపోవచ్చు, రిస్క్ అవ్వచ్చు. వాళ్ళ మైండ్లో కూడా ఏదో నడుస్తూ ఉంటుంది కదా కంటిన్యూగా. కొంచెం ఏదైనా డిస్కస్ చేసుకుంటూ ఏం పర్వాలేదులే ఉన్నంతలో మనం సర్దుకుందాం, ఏం కాదు, ఏదైనా ఎంతవరకు వస్తే నా సపోర్ట్ కూడా ఉంది, ఇలా ఏదో ఒక సాంత్వన కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. అలా ఏదో డిస్కషన్లు అవి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా కొంత ప్రశాంతతో కొంత సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు కూడా కోరుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇవ్వగలిగిన ఈ 2-3 రోజుల్లో సమయాలు ఇప్పుడు అది కూడా మన హాలిడేకి వెళ్తామా లేకపోతే వీటికి వెళ్తామా లేకపోతే ఇప్పుడు నా అవసరాలు నువ్వు ఫస్ట్ అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ నీడ్స్ అన్నీ అలా ఉండిపోయి వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనేది ఏంటంటే సమయం రావడం, క్వాలిటీ టైం ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎంటర్టైనింగ్ యువర్ సెల్ఫ్. క్వాలిటీ టైం ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ అండ్ ఫైండింగ్ వాట్ డూ యూ నీడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరి అవసరాలు ఎమోషనల్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అయినా సరే, మెటీరియలిస్టిక్స్ ఆర్ ఎమోషనల్ థింగ్స్ అయినా సరే, ఆ ఉన్న సమయాన్ని చక్కగా వాటిని ముందు మీ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి మిగిలించుకొని ఇంకొంత సమయం ఖచ్చితంగా ఫ్యామిలీ కోసం మంచి మెమరీస్ కోసం వాడుకోగలగాలి. ఏదో ఒక ధోరణిలోనే పోతే ప్రాబ్లమే. ఇక టైం ఉంది కదా అని మిగిలిన టైం అంతా కొట్టుకొని అవి డిస్కస్ చేసుకుంటూ ఆ ఆర్గ్యుమెంట్స్లోనే పోతే పిల్లలు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మ నాన్న గొడవలు ఎప్పటికి తీరేనో మనం ఎప్పటికీ వెళ్ళలేనో అన్నది. సో దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ సంథింగ్. అండ్ అది చేయాలంటే ఎమోషనల్ నీడ్స్ని అకామిడేట్ చేయగలిగే ఓపిక తీరిక ఉండాలి. నాకున్న ఈ కొంచెం సమయంలోనే మొదలెట్టావా అంటారు చాలా ఏళ్ళ. నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటారు కాదు. నేను చాలాసార్లు ఇదే చెప్తాను, భార్యాభర్తల మధ్యలో భార్యకు అవసరం అయింది ఏదైనా కానివ్వండి, అది చిన్నదా సిల్లిదా పెద్దదా ఏదైనా కానీ, లేదా భర్తకు అవసరమైంది, వాళ్ళు నోరు దగ్గర చెప్తూనే మొదలెట్టావా నువ్వు అంటున్నావు, సరే నీకు చెప్పడం మానేస్తారు, ఇంకోళ్ళు ఎవరికో చెప్తారు, నీకు ఓకేనా, అక్కడి నుంచే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు మీ ఇద్దరు విన్నంత వరకు కూడా ఇద్దరు కలిపే ప్రాబ్లమ్ని డీల్ చేస్తున్నట్టు, అది మీ కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు చేస్తుంది. నాకు చెప్తావా నువ్వు కంప్లైంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ వదిలి ఇంకోటికి చెప్పడం మొదలెట్టారంటే ఆ ప్రాబ్లం ఇంకా ఆ ప్రాబ్లం అవతల వాడు వింటే ఒక బాధ, వాళ్ళు సాల్వ్ చేయడం మొదలు పెడితే ఇంకొంచెం పెద్ద బాధ. అంతే కదా. అది చాలా జరుగుతుంది కూడా అండి మనకి. ఇక్కడైతే ఎక్కడ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందో అక్కడ టెంట్ అయిపోతూ ఉంటాం. అది ఏజ్ తో సంబంధం లేకుండా ఎక్కడ మనకి కొంచెం ఇక్కడ దొరకట్లేదు అక్కడ నుంచి సపోర్ట్ సిస్టమ్ వస్తుంది అంటే తెలియకుండానే బెండ్ అయిపోతాం. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా లొంగిపోవాల్సిందే. సో దట్ షుడ్ బి లైక్ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరి సమర్థత వాళ్ళకు ఉన్నది. నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి, నేను ఇల్లు గడుపుతున్నాను కాబట్టి నేనే సుప్రీం అని ఎక్కడ ఈ రోజులో అనుకోవడానికి లేదు. నువ్వు డబ్బులు ఇస్తుంటే వాళ్ళు ఇల్లు నడిపే పని చేస్తున్నారు. ఎవరి ఇన్పుట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి డబ్బు తెచ్చిన వాడే హైయెస్ట్ ప్లేస్లో ఉంటాడు, మిగిలిన వాళ్ళంతా లోయెస్ట్ దీంట్లో ఉండాలి అంటే నడిచే రోజులు కాదు. కాబట్టి యు ఆర్ బ్రింగింగ్ సంథింగ్ టు ద ఫ్యామిలీ, షీ ఈస్ బ్రింగింగ్ సంథింగ్ టు ద ఫ్యామిలీ. సో నీ ఎమోషనల్ నీడ్స్, నీ మెటీరియలిస్టిక్ నీడ్స్
తీయాల్సిన ఆ బాధ్యత ఆమెకుంటుంది, ఆమె ఎమోషనల్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ తీయాల్సిన బాధ్యత నీకు కూడా ఉంటుంది. ఇది ఒకటి మనం అర్థం చేసుకోగలం. దానికి కావాల్సిన సమయాన్ని సందర్భాన్ని మనం ఎలా ఎంచుకోగలుగుతామని. అక్కడ కదా మెచ్యూరిటీ. ఊరికే వయసు పెరిగి ఏమి లాభము, అక్కడ కదా మనకు రావాల్సిన మెచ్యూరిటీ. అలా మన కాపురాన్ని ఎలా మనం ప్లాన్ చేసుకుందాము అనే విధంగా ఆలోచించగలిగిన తల్లిదండ్రులే కదా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా మంచి భార్యాభర్తలాగా వాళ్ళు ఉండగలుగుతారు. నువ్వు ఇవేమి చేసుకోకుండా నీ బతుకంతా నీకు ఓపికన్నంత కాలం నువ్వు పెళ్ళంతో పోట్లాడి పెళ్ళాం మొగుడుతో పోట్లాడి పిల్లలకి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా పెళ్లిళ్ళు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు ఏమి ఉంటారు. సర్దుకోవాలంటే ఏ విషయంలో సర్దుకోవాలి, వాళ్ళకి ఏం తెలుసు అసలు ఎవడు దేనికి సర్దుకున్నాడో ఎవడు దేన్ని భరించాడో వాళ్ళకి ఏం అర్థమవుతుంది. వాళ్ళు చూసినంత కాలం ఎదురు పోటాడుకుంటూనే ఉన్నారు. లేదు మొగుడు గురించి ఆమె వాళ్ళతో కంప్లైంట్ చేస్తుంటే పెళ్ళాం గురించి ఈయన జోకులు వేస్తూ ఉంటాడు వేరే వాళ్ళ దగ్గర. ఏం అర్థం అవుతుంది? హౌ కెన్ దే బికమ్ గుడ్ స్పౌసెస్? యు ఆర్ అగైన్ చాలా సక్సెస్ఫుల్ గా అవే గ్యాప్స్ తో నెక్స్ట్ తరానికి పంపిస్తున్నారు. పెళ్లి చేసుకోండి అంటారు. ఎందుకు చేసుకుంటారు వాళ్ళు? లేనిపోయిన నాన్సెన్స్ అనే ఫీలింగ్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి వస్తుందంటే వాళ్ళు అడిగితే క్వశ్చన్స్ కి ఆన్సర్ లేకుండా పోతుంది. మీరు ఇందాక చాలా మంచి మాట అన్నారు. ఏ పేరెంట్స్ అసలు ఏ తల్లిదండ్రులు ఏ భార్య ఏ భర్త ఎస్ నాకు ఈ మ్యారేజ్ నుంచి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అండ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ టు మీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మ్యారేజ్ అని ఎంతమంది వాళ్ళ పిల్లలకి అది చేస్తే కదా వాళ్ళకి పిల్లల మీద పెళ్లి మీద సిస్టమ్ మీద ఒక నమ్మకం వస్తుంది. అందరూ గ్యాప్స్ ఏ మాట్లాడుతున్నారు, అందరూ ప్రాబ్లమ్స్ ఏ మాట్లాడుతున్నారు, అందరూ ఇది తప్పక జరిగింది అన్నట్టే ఉన్నారు. ఈ పెళ్లి కాకపోయి ఉంటే నేను ఝాన్సీ లక్ష్మీబాయి అయ్యేదాన్ని అని ఆమె అంటుంది, ఈ పెళ్లి కాకపోయి ఉంటే నేను అబ్దుల్ కలాం అయ్యేవాడిని అని ఆయన అంటున్నాడు. అప్పుడు పిల్లలు ఎందుకు చేసుకుంటారు పెళ్లిళ్ళు? అప్పుడు చేసుకోవట్లేదని మళ్ళీ గొడవ. లేదని కాదని సిస్టమ్ ప్రకారం చేసేసుకుంటారు. కానీ ఒకళ్ళ జీవితానికి ఒకళ్ళు ఎలా కంట్రిబ్యూట్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? అది వీళ్ళు చెప్పట్లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ చెప్తోంది. ఇన్స్టాగ్రామ్ మీకు ఇంత పెద్ద షేడ్ కార్డ్ ఇస్తుంది, బ్లూ పర్సన్, ఎల్లో పర్సన్, గ్రీన్ పర్సన్, రెడ్ పర్సన్ అంటూ. వీళ్ళు ఈ షేడ్ కార్డులు మ్యాచింగ్ సెంటర్ లో షేడ్ కార్డులు పట్టుకున్నట్టు దీని ప్రకారంగా చెక్ లిస్ట్ చేసుకొని ఓహో ఇది చెప్తే ఇలా రెస్పాండ్ అయ్యాడా అయితే వీడు పాజిటివ్ పర్సన్, ఇలా రెస్పాండ్ అయ్యాడా అయితే వీడు నార్సిసిస్ట్. అయ్యో చాలా మంది పిల్లలకి స్పౌస్ కి సంబంధించి, కంపానియన్ కి సంబంధించి, లేదా పార్ట్నర్ కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి ఎవరు అంటే ఇన్స్టాగ్రామ్ లో గురువులు అవుతున్నాయి. మీరు చూడ ఎంత కాంటెంట్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ లో. ఇలాంటి పర్సన్ అయితే నార్సిసిస్ట్. అసలు నార్సిసిస్ట్ అన్న పదము ఒక 2-3 ఏళ్ల ముందు వరకు చాలా మంది వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి ప్రతి వాడు నార్సిసిస్ట్ అని వాడతాడు. మీరు అన్నదాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయని ప్రతి పర్సన్ నార్సిసిస్ట్ అవ్వడు. ఎంకరేజ్ చేయడం, డిస్కరేజ్ చేయడం ఈజ్ డిఫరెంట్, నార్సిజం ఈజ్ డిఫరెంట్. కానీ ప్రతి వాళ్ళు వాడుతున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ నార్సిజం మీద ఎంత కాంటెంట్ ఇస్తుందో. ఇదేటో ఎల్లో పర్సన్ అంట, ఇంకోటి ఏదో బ్లూ పర్సన్ అంట, ఇంకో వైలెట్ పర్సన్ అంట, మ్యాచింగ్ సెంటర్లలో షేడ్ కార్డులు పట్టుకొని తిరిగినట్టు తిరుగుతున్నారు. దీని ప్రకారంగా చెక్ లిస్ట్ చేసుకుని వీడు అవునా కాదా, అమ్మో కాదన్న వెంటనే రెడ్ ఫ్లాగ్, సీ ద రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి అవతల స్పౌస్ పర్సన్ లో రెడ్ ఫ్లాగ్స్ వెతకడంతో సరిపోతుంది. కంటిన్యూగా 4-5 రోజుల్లో మీకు 10 రెడ్ ఫ్లాగ్స్ వచ్చాను కనుక మా డైవర్స్ అయిపోయాయి. సో తల్లిదండ్రులు అది ఇవ్వగలగాలి కదా. దెన్ వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర అలాంటి ఒక కాంటెంట్ ఉండాలి కదా. వీళ్ళు ఏమి ఇస్తున్నారంటే ఒక్కటే అడ్జస్ట్ అవ్వాలి, కాపురం అంటే అడ్జస్ట్ అవ్వాలని అంటున్నారు. అడ్జస్ట్ అవుతున్నావా, రీమోడల్ చేసుకుంటున్నావా, రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నావా, ఇద్దరి అవసరాల ప్రకారం నీదైన ఒక మిడ్వేని నువ్వు డెవలప్ చేసుకున్నావా, నీదైన ఒక చిన్ని ప్రపంచాన్ని నువ్వు ఎలా ఇద్దరు కలిసి నిర్మించుకున్నారు, అలా కదా మాట్లాడాల్సింది. నేను అడ్జస్ట్ అవ్వలేదా, మీ నాన్న అడ్జస్ట్ అవ్వట్లేదా, మేము చేయలేదా కాపురాలా అంటే నేను అడ్జస్ట్ అవ్వను అంటున్నారు వాళ్ళు. అది అడ్జస్ట్మెంట్ కదా, యాక్చువల్గా వాళ్ళు కూడా అడ్జస్ట్ కాదు. దే కుడ్ ఫైండ్ ఎ డిఫరెంట్ వరల్డ్ అవుట్ ఆఫ్ దట్. అలా కదా మనం వీళ్ళకి చెప్పగలగాలి. అవి వీళ్ళు చెప్పలేనప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ పై ఇచ్చాలతోనే కాపురాలు నడుస్తాయి. వెరీ వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.